వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ త్రివేణి. నియోజకవర్గంలోని అక్కచెల్లెమ్మలను ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లడం ద్వారా మీ రుణం తీర్చుకుంటానని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. తాను ఈ స్థాయికి వచ్చానంటే దానికి ఉరవకొండ ప్రజలే కారణమన్నారు. నియోజకవర్గం అనంతపురం జిల్లా ప్రజల రుణం తీర్చుకునేందుకు అన్ని విధాలా అండగా ఉంటానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. వెలుగు వివోఏలతో అధికారులు నిర్వహించిన ఓ సమావేశానికి మంత్రి పయ్యావుల కేశవ్ హాజరయ్యారు. మహిళా సంఘాలు బలోపేతం కావాలంటే అత్యంత క్రమశిక్షణతో మెలగాలన్నారు. తద్వారానే ఆర్థికంగా బలపడతారని ఆయన వారికి సూచించారు. మహిళా సంఘాలకు మరింత దగ్గరై వారి జీవనోపాధులు మెరుగుపడడానికి అధికారులు కృషి చేయాలన్నారు. మహిళలు తమ పొదుపుల ద్వారా కుటుంబాలను మంచి పొజిషన్ లోకి తీసుకెళ్తున్నారన్నారు. అయితే ఒక క్రమ పద్ధతిలో గ్రూపులుగా బలోపేతంగా నిలిచి ప్రభుత్వం అందించే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మహిళా సంఘాలకు పలు సూచనలు చేశారు. అందుకోసం తన వంతు కృషి చేస్తానని, తద్వారా మీ రుణం తీర్చుకుంటానని మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. ఇంతవరకు ఏం జరిగిందో నాకు తెలుసు. ఏదో పేరు పెట్టి డబ్బులు తీసుకున్నాం, డబ్బులు వాడినాం. వాటికి పోయినాయి, అవి శనిక్కాయ చేనులోకి పోయినాయి, లేకపోతే కంది చేనులోకి పోయినాయి. ఒకరికే ఇచ్చినారు. మీరేం బంగారు కొనలా, చీరలు కొన్నారా ఎవరన్నా? నాకు తెలుసు. వాటికి పోయినాయంటే ఫైనల్ గా చేనులోకి పోయినాయి. మన పరిస్థితి ఏంది? మా ఎక్క నగ్గుతోంది ఏందమ్మా, అంతేనా వేరేనా? మన పరిస్థితి ఏంటి అని అంటే 7వ తారీఖు మీరు కంతు కట్టేది, 5వ తారీఖు 1 నుంచి 10 వరకు పెట్టినారు 3 రోజులు. సో 1వ తారీఖు మొదలైందంటే నిద్ర కరువు అవుతుంది. అవునా? కంత కట్టాలంటే ఎంత ఉన్నాయమ్మా ఇప్పుడు కిస్తులు? ఒకరికి కంత ఎంత ఉంది? 6,000. 4,500 నుంచి 6,000 రూపాయలు. 8,000 వరకు బాగా కట్టాలి. 2,000, 6,000, 8,000 తెచ్చి కట్టాలి. నెల కట్టాలి. మనకేం జీతం రాదు. కూలీనాలు చేసుకొని కట్టాల. మొగుడిని ఏమన్నా అడిగితే ఇస్తాడాయప? లెక్కిచ్చింది మొగనికే కదా, లెక్కిచ్చింది మీరు మొగనికే కదా. ఆయన ఏమన్నా ఇస్తాడా? ఎప్పుడో మీరు విసిగిచ్చి గట్టిగా అడిగిన రోజున బాగా ఇచ్చినప్పుడు ఎప్పుడో ఇతను అమ్మినాక చూస్తానంటాడు. అది పొద్దున అడిగితే, సాయంత్రం అడిగితే ఇంకా జోరుగా మాట్లాడతారు. వాస్తవాలు ఇవన్నీ. కానీ మీ తిప్పలు మాత్రం మీరు ఎక్కడా కంతులు దాటలే, కరెక్ట్ కడతానే పోతుంటారు. మీరు పూజ చేసి అన్నది వేస్తారు, లేకపోతే ఆ పక్కింటి ఆయనతోనో ఈ పక్కింటి ఆయనతోనో చేబద్దం చేసి చేస్తారు. ఇవేవి నేను నవ్వులాటని చెప్పేవి కాదు. ఇవన్నీ కూడా మన జీవితంలో జరుగుతున్నటువంటి వాస్తవం. దీని నుంచి మనం బయటికి రావాలి. ఈ స్థాయి నుంచి మనం బయటికి రావాలంటే మన సంపాదన పెరగాలి. సంపాదన పెరగకోకుండా ఉంటే ఈ సైకిల్ ఇట్లానే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు రాష్ట్రం ఏ స్టేజ్లోకి పోయిందో మన పరిస్థితి అదే స్టేజ్లోకి పోతుంది. ఆ స్టేజ్లోకి పోకూడదు అని అంటే నేను ఈరోజు రేపు మీకు గొర్రెలు కొనిస్తే ఖచ్చితంగా గొర్రెలు మెయింటైన్ చేయండి. ఆవులు కొనిస్తే ఆవులు మెయింటైన్ చేయండి. మన సమస్యకు పూర్తి పరిష్కారం చూపకపోయినా అదొక మార్గం చూపిస్తుంది. ఈరోజు 2 ఆవులు కొంటే రేపు 4 ఆవులు అయిన రోజున మన కుటుంబం నడుస్తుంది. మీరు మోటివేట్ చేయండి. మీ వెనకాల పనిచేసేదానికి నేనున్నాను. ఎంతమంది ముందుకు వస్తే రకరకాలుగా బ్యాంకులు నొప్పించో వ్యక్తిగతంగా నేనైనా తిరిగైనా కానీ చేస్తాను. ఎందుకనంటే ఈ నియోజకవర్గంలో ప్రతి తల్లి చెల్లికి ఎంత వీలైతే అంత వాళ్ళ రుణం తీర్చుకునే బాధ్యత నా మీద ఉంది. సో మీరు మోటివేట్ చేయండి. డబ్బులకి ఇప్పటిదాకా ఏంటంటే తీసుకొని వచ్చి నాన్ ప్రొడక్టివ్తో పెడితే మీరు టెన్షన్ లేకపోతున్నారు. ఆ కత్తులు కట్టేదానికి మీరు ఇబ్బందులు పడుతున్నారు, ప్రతి గ్రూపు ఇబ్బంది పడతాం. దాన్ని అధిగమించాలి. మనకి ఇన్కమ్ రావాలి. నేను చేసే ప్రయత్నాలు ఎంప్లాయ్మెంట్ తీసుకొచ్చేదానికి నేను చేస్తాను. స్థానికంగా కొన్ని చేయాలనుకుంటున్నాం. గొర్రెల పెంపకం ఒకరికి 2, 4 ఇస్తే ఒకరు 2 గొర్రెలు కాసుకునే మీరు పోలేరు. ఊర్లో ఉండే ఒక 10 మందో 20 మందో 30 మందో కలిపితే ఒక 50-100 జీవాలు అయినాయంటే ఒకరికి ఇచ్చి పంపించి వాళ్ళకంత ఖర్చులకి ఇస్తే మీకు ఇంత ఆదాయం మిగులుతుంది, వాళ్ళకి మిగులుతుంది. ఏదో ఒక మార్గాలు ఎతకండి. మేము చేసుకుంటాము ఇవి అని గ్యారంటీగా చెప్తే చేపించే బాధ్యతను నేను తీసుకుంటాను.